గాదె సాయి కృష్ణ కేసులో వాస్తవాలు మాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనకు ప్రాణహాని ఉంది అని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వాపోతున్నారన్నారు. సిఐ నాగరాజు సైతం తనకు ప్రాణహాని ఉంది అని చెప్పడంతో ప్రభుత్వం కుట్ర అర్థమవుతుంది అన్నారు. ఈ కేసులో చాలా మందిని కాపాడే ప్రయత్నం జరుగుతుందని అంబటి ఆరోపించారు. సాయికృష్ణ తల్లికి వెంటనే రక్షణ కల్పించాలి అని డిమాండ్ చేశారు. విజయలక్ష్మి గొంతును నొక్కే శక్తులు రాష్ట్రంలో బయలుదేరాయి అన్నారు. విజయలక్ష్మి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించాలి అని కోరారు అంబటి రాంబాబు. గాదే సాయికృష్ణ లాకప్ డెత్ రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. అది ఒక మిస్టరీగా తయారైంది. నాకు ప్రాణహాని ఉంది అనేటువంటి మాట విజయలక్ష్మి గారు చెప్పారు అంటే ఒక్కసారి ఈ రాష్ట్రంలో ప్రజానీకం అంతా ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నా. విజయలక్ష్మి గారే కాదు, అరెస్ట్ అయిన నాగరాజు, ఎస్హెచ్ఓగా పనిచేసినటువంటి నాగరాజు నాకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పాడు అంటే అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? అందరినీ తుడిచేసి వాస్తవాలను మటుమాయం చేయాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది అని నా అభిప్రాయం. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాను, మీ ద్వారా ప్రభుత్వానికి సాయికృష్ణ తల్లి అయినటువంటి విజయలక్ష్మికి తక్షణమే రక్షణ కల్పించాలి. అలా రక్షణ కల్పించకపోతే గొంతెత్తి అరుస్తున్నటువంటి ఆమె గొంతును కూడా నొక్కేయాలనేటువంటి శక్తులు ఈ రాష్ట్రంలో బయలుదేరాయి. కాబట్టి రక్షణ కల్పించకపోతే చాలా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఈ కేసులో చాలామందిని తప్పించేసి ఎందరినో కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే సుమోటువుగా అయినా సరే న్యాయస్థానాలు స్వీకరించవలసినటువంటి కేసని నేను అభిప్రాయపడుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.